మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపైన ఒక స్పష్టత వచ్చేసింది. అలానే ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పొత్తులో భాగంగా 2 సీట్లకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభ్యర్థులను కూడా జనసేన పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఓవరాల్గా 24 సీట్లకు పరిమితం కావడం పైన పార్టీలో ఉన్నటువంటి ఆలోచన కానీ చర్చ కానీ ఎలాంటిది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు గారు. సర్వేశ్వరరావు గారు, నమస్కారం. నమస్కారం సార్. ఉత్తరాంధ్ర అనేది ఉభయ గోదావరి జిల్లాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకటి. రెండోది, వైజాగ్ అనగానే విశాఖ పరిసర ప్రాంతాలపైన జనసేన నాయకత్వం కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. అసలు ఏంటి ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర పైన జనసేన వ్యూహం ఏంటి? ఆల్రెడీ మొన్న ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఒక 2 స్థానాలు ప్రకటించడం కూడా జరిగింది. ఇంకొక 2 రోజుల్లో ఈ మధ్యకాలంలో ఒక 10 సీట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో కాబట్టి మొత్తం ప్రకటించిన తర్వాత మా ఉత్తరాంధ్ర కన్సిడర్ చేసుకోలేదని అనడానికి ఏం లేదు. ఇచ్చారు కాబట్టి, తీసుకున్న సీట్లు 24 కాబట్టి ప్రియారిటీ వచ్చింది కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ ఎవర్ ద రెస్ట్. అలా కాదంటే ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే విశాఖ లోక్సభ పార్లమెంట్ స్థానం, అలానే ఇటు అనకాపల్లి లోక్సభ స్థానం, ఈ రెండింటిలో చర్చ జరుగుతుంది. ఆ పైన ఉన్నటువంటి విజయనగరంలో ఒక సీట్ తీసుకున్నాను, నెల్లిమర్ల క్లారిటీ వచ్చింది. శ్రీకాకుళంలో కూడా ఒక సీట్ ఉంటుందా? డెఫినెట్గా సార్. ఎందుకంటే ప్రతి పార్లమెంట్కి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. పార్టీ అనగానే డిఫాల్ట్ అది, అంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కదా. సో ఉత్తరాంధ్రలో ఇంకా ఇవ్వడానికి అవకాశం అయితే జనరల్గా అయితే మన సీట్ల సంఖ్య బట్టి మనం చెప్పొచ్చు. బట్ అవకాశం ఉన్న మేరలు అయితే డెఫినెట్గా కన్సిడర్ చేస్తారని నేను అనుకున్నాను. అది ఇదర్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. ఇంకా మీకు తెలిసిన విషయం ఏంటంటే బీజేపీతో కూడా ఇంకా మంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి వన్స్ వాళ్ళ వైపు నుంచి క్లారిటీ వస్తే డెఫినెట్గా శ్రీకాకుళానికి అయితే కన్సిడర్ చేస్తారు. అంటే ఒక్కొక్క సీట్, శ్రీకాకుళం సీట్ అంటారు, పలాస అంటున్నారు. మీరు శ్రీకాకుళం రిప్రజెంట్ చేశారు లాస్ట్ టైం. సో ఏంటి, శ్రీకాకుళం ఉండొచ్చా జనసేన లిస్టులో? నియోజకవర్గం ఉండొచ్చు. అభ్యర్థి ఎంపిక ఇవన్నీ అనేది ఏంటంటే యాస్పిరెంట్గా ఉండి పనిచేసిన ఏ ఒక్కరికైనా అది ఒక ఆశ. అది నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా కానీ. బట్ లెట్ us లుక్ ఫర్ ద పార్టీస్ డెసిషన్ అండ్ ఆల్. అలా కాదు, అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సమన్వయకర్తగా ఉన్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చే పక్షంలో కానీ, లేదా పొత్తులో ఆ సీట్ రావడం లేదనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కానీ అధిష్టానం నుంచి చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీతో నేరుగా ఏమైనా అటువంటి సంకేతాలు కానీ డిస్కషన్? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటి వరకు పార్టీ మా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ అందరిని కానీ పిలిచి ఏమైనా మాతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ ఓవరాల్ వ్యూగా ఏంటంటే ప్రతి పార్లమెంట్కి కూడాను అవకాశం ఉంటుందని నేను చెప్పగలను. బికాజ్ ఎందుకంటే పక్కనున్న విజయనగరానికి కూడా ఒక సీట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా శ్రీకాకుళానికి కూడా వస్తుంది. మేబీ అది 2nd లిస్ట్ ఆర్ 3rd లిస్ట్ వాట్ ఎవర్ ఇట్స్. అవి ఎందుకు చెప్పగలనంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఇక్కడ పోరాట స్ఫూర్తి కానీ, ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, వనరులను వినియోగించుకోలేటువంటి పరిస్థితులు ఉన్న కారణంగా తప్పకుండా ఒక రిప్రజెంటేటివ్ జనసేన నుంచి ఉండాలి కాబట్టి ఈ విల్ డెఫినెట్లీ గివ్ ఏ ఛాన్స్ టు ఎనీ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ శ్రీకాకుళం. ఇప్పుడు వరుస పెట్టి లెటర్స్ రాస్తున్నటువంటి విధానం, ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారి లెటర్ కావచ్చు, అలానే జోగయ్య గారి లెటర్ కావచ్చు, అంతర్గతంగా కొంతమంది నాయకులు చేసినటువంటి విమర్శ, ఇప్పుడు చేగండి సూర్యప్రకాష్ లాంటి నాయకుడు వెళ్ళిపోతా చేసినటువంటి, అసలు మాకు కమ్యూనికేషనే ఉండదు అధిష్టానంతో, ఇదే సమస్య అంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా దానికి పెద్ద డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించట్లా. జనసేన పార్టీలో అధిష్టానానికి నాయకత్వానికి మధ్య ఒక సమన్వయానికి సంబంధించి ప్రాపర్ సమాచార వినిమయం అనేది జరుగుతుందా, జరగడం లేదా? ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మాది నిర్మాణంలో ఉన్న పార్టీ ఫస్ట్ థింగ్ సార్. ఇది ఎవ్రీబడి హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. మేము 14లో పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో 19లో పోటీ చేసినప్పుడు ఉన్న అభ్యర్థుల వివరాలు కూడా మీ అందరికీ తెలుసు. అంటే ఒక రాజకీయ లెగసీ కానీ వారసత్వం కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉంచేటప్పుడు స్టిల్ అప్పటి నుంచి ఇప్పుడు పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్డ్ ఎ లాట్. అయితే 10 ఏళ్ళు పార్టీ నిర్మాణానికి సరిపోదా? ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే అవతల పక్షాలు చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే 10 ఏళ్ళు అయింది, ఇంకా పార్టీకి జవసత్వాలు రాలేదు, బలం లేదు, క్యాడర్ లేదు, నాయకత్వం లేదు, ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, డబ్బులు పెట్టేవాళ్ళు లేరు. ఇవన్నీ ఏదో చిన్నపిల్లల ఆటలాగా చెప్తున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేస్తున్నారు. దాన్ని కూడా స్ట్రాంగ్గా మీరు కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. డెఫినెట్గా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ.
45 సంవత్సరం, మోర్ దాన్ 40 years ఉంది వాళ్ళకి. అంటే ఆనాడు ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత పార్టీ నిర్మాణం ఎలా జరిగింది ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. యూనో అప్పుడప్పుడే వాళ్ళు 1970s ఆ రేంజ్లో, ఈవెన్ మొబైల్ కూడా లేదు. ఎక్కడో ఒక న్యూస్ వచ్చిందంటే పేపర్ చూడడం, దాని పరంగా వెళ్ళడమే తప్ప అది ఎవరికో కమ్యూనికేట్ చేస్తే కానీ తెలిసేది కాదు. ఆనాడు క్యాండిడేట్ సెలక్షన్ ఇస్ డిఫరెంట్, నౌ ఇట్ ఈస్ మోడర్న్ ట్రెండ్. అట్లా చూసినా కానీ 1982లో పార్టీ పుడితే 83లో అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 85లో ఎలక్షన్స్ ఎదుర్కొంది, జాతీయ సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంది. ఇంకోటి చెప్పాలంటే 85 ఎలక్షన్స్లో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం అయింది తెలుగుదేశం పార్టీ. అదే అప్పటి ఆ స్పిరిట్ అనేది జనసేన పార్టీలో ఉందా లేదా, ఎందుకు సంస్థాగత నిర్మాణాన్ని చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది? సంస్థాగత నిర్మాణం చేయలేదని అంటే ఎవరు ఒప్పుకోం, కానీ మాకున్న ప్రాబ్లం ఒకటే ఒకటి సార్, అందరూ యంగ్స్టర్స్ రైట్. అప్పటి నుంచి కాలేజ్కి వచ్చింది, కాలేజ్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు, ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళు ఏంటంటే యార్నింగ్ సోర్స్ అనేది లేనటువంటి వాళ్ళు మెజారిటీ పీపుల్ మాలో ఉన్నారు. పార్టీ భావజాలం బాగుంది. ఇప్పుడు ప్రాబ్లం లాగింగ్ ఎక్కడ ఉందనంటే వాళ్ళందరూ మాకు ఫాలోవర్స్గా ఉన్నారు. సో వాళ్ళు లీడర్స్గా తయారవ్వాలనేటువంటి ఇంటెన్షన్ వాళ్ళు కలిగినట్టుంటే ఈరోజు ఇలాంటి క్వశ్చన్స్ మేము ఫేస్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మా శ్రీకాకుళం నియోజకవర్గం తీసుకుంటే అంటే నా నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి కాబట్టి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఓట్ బ్యాంక్. నేను 18లో కంటెస్ట్ చేసి 24కి వచ్చేసరికి నా ఫోన్ కాంటాక్ట్స్ అట్లీస్ట్ ఒక 1500 పీపుల్ రెగ్యులర్గా పార్టీ కోసం కలవడం కానీ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ అందులో ఒక 10% అయినా లీడర్స్గా ఒక ప్రతి పంచాయతీ పరిధిలో నేను సర్పంచ్గా పోటీ చేస్తాను అని ఒకరు వస్తే డెఫినెట్గా లీడర్గా తయారు చేస్తున్నాను, వస్తున్నారు, చేస్తున్నాను. వాళ్ళకి నా వరకు అయ్యేది ఎంతమంది, ఒక లిమిటెడ్ పీపుల్. బట్ ఎవ్రీబడి నాలాగా ఆలోచన చేస్తే. కానీ ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఉత్సాహం ఉంది, ఆ ఎంతూజియాజం ఉంది, రావాలి చేయాలనేటువంటి తపన ఉంది, కానీ పై లెవెల్లో ఉపయోగించుకోవడం లేదని అది ఆరోపణ ఉంది. ముఖ్యంగా మీ అధినేత అసలు ఎవరికి అందుబాటులో లేరు అనేటువంటి ఆరోపణ ఉంది. పిఏసీ మెంబర్గా ఉన్న నేనే, చేగొండి సూర్యప్రకాష్ చెప్పినటువంటి మాట, నేనే గత 6 సంవత్సరాల్లో 30 నిమిషాలు మాత్రమే పవన్ కళ్యాణ్తో మాట్లాడగలిగానని చెప్పారు. సో దీన్ని ఏ విధంగా మీరు కౌంటర్ చేస్తారు, ప్రజలను ఏ విధంగా నమ్మిస్తారు? ఒకటి ఎగ్జాంపుల్ సార్, ఆయన కోసం మీరు చెప్తే నాకు తెలుసు, ఏదో చూసుంటాను, నాకు కూడా ప్రత్యక్ష పరిచయాలు ఎట్లేవు అంతెందుకండి. మేమందరం కొత్తగా వచ్చి యూనియన్ అయిన వాళ్ళు ఈ పార్టీలో, మాకంటూ లెగసీస్ లేవు ఎవరికి కూడాను. ఇన్ఫ్యాక్ట్ మా కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడాను ఎంతవరకు అయితే మాకు రిలేషన్ ఉంది పార్టీకి వచ్చినాకే. అంతేగాని వారసత్వ పరంగా ఉన్నామనుకోండి, మేము ఆల్రెడీ కంటెస్ట్ చేసి అసెంబ్లీలోకి వెళ్ళి ఉంటే డెఫినెట్గా రేపో మాకు కూడా ఇంటర్నల్గా ఉండేది. ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గర నేను వెళ్ళి కలవాలి అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, కలవచ్చు. వెళ్ళి ఆయనతో ఏం చెప్పాలి సార్, నిర్మాణ లోపం అసలు ఆయన అపాయింట్మెంట్ ఎవరు అంటారు కదా, మీకు ఆ స్కోప్ ఉంటే మరి సూర్యప్రకాష్ లాంటి లీడర్ పిఎస్సి మెంబర్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ అంటే మీ పార్టీలో అదే కదా అత్యున్నత బాడీ. సార్ నేను ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం అప్లై చేసిన, మా కోసం అనేది నా తాలూకా కంప్లీట్ బయోడేటా, నా హిస్టరీ, నా ట్రాకింగ్, నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో బేస్డ్ ఆన్ సర్టన్ పారామీటర్స్ మాత్రమే. ఎవరూ కలకపోతే పార్టీలు అందరూ అడుగుతారు. అంటే ఆయన చేసిన ఆరోపణలు తప్పు అంటారా మీరు? మేబీ ఆయనకి అపాయింట్మెంట్ దొరకనంత మాత్రాన కళ్యాణ్ గారిని కారణం చేయడం తప్పు. నేను ఇంతవరకు ట్రై చేయలేదు సార్, వాస్తవం చెప్పండి, టు బి ఆనెస్ట్. మేబీ నేను ట్రై చేసి ఉంటే నాకు దొరుకుంటే మీకు చెప్పేవాడిని నేను. జోగి గారు కూడా అదే అంటున్నారు కదా. అసలు ఇంకోటి విషయం చెప్పండి, మీ 24 సీట్లకి ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ, ఒక సామాజిక వర్గం మొత్తం రాష్ట్రంలో 22%, 23%, కొంతమంది 24% ఓటింగ్ ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ వెంటే నడవాలని తపన పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ 24 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారని అడుగుతుంది సార్. ఇప్పుడు సో దానిపైన సాటిస్ఫాక్షన్ ఉందా పార్టీలో? ఒకటే చెప్తాను సార్, నెంబర్ చూసి సాటిస్ఫాక్షన్ అంటే నో వన్ నాట్ సాటిస్ఫైడ్. బట్ ఆయన తీసుకున్న మాటలు, ఆయన ఎందుకు తీసుకున్నాడు, ఆయన వ్యూహం ఏంటి అనేది ఫస్ట్లో మాకు అర్థం కాకపోయినా, అంటే మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ ఉంటాను సార్, నేనేం పెద్ద ఇదని చెప్పడం లేదు, కానీ ఎందుకైనా తీసుకున్నాడని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పగలను. ఇప్పుడు నేను మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2018 అయిపోయిన తర్వాత బీఫామ్స్ పట్టుకొని రండి రండి రండి, నేను దగ్గరుండి ప్రచారం నేనే చేస్తాను, ఈవెన్ బీఫామ్ ఎంట్రీ ఫీజు కూడా నేనే పెట్టాను చాలామందికి. రమ్మని ఓపెన్గా అడిగాను, ఎవరు రాలే. వాళ్ళందరూ ప్రాబ్లం ఏమైందంటే, కారణాలు చాలా ఉండొచ్చు సార్. పార్టీ మీద మెండుగా అభిమానం ఉంటే ప్రతి పంచాయతీ పరిధిలో అట్లీస్ట్ గెలుస్తారా ఓడిపోతారా, లీడర్గా టర్న్అవుట్ అవ్వండి రండి అని పిలుస్తున్నాం సార్. కానీ ఫాలోవర్స్గా ఉండిపోతామంటే కళ్యాణ్ గారికి ఆ విషయాలని తెలుసండి, తెలియదు అనుకోవట్లేదు. అందువల్లనే వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి పార్టీకి. ఈరోజు కోరాడు సర్వేశ్వరరావు దగ్గర అది ఉంది ఇది ఉందంటే కుదరదండి. నాకంటూ నా సామ్రాజ్యం ఉండాలి సార్. ఇక్కడ ఆయన మనకు క్లియర్గా చెప్పారు, బూత్ స్థాయిలో. ఎన్ని చెప్పినా మీరు ఈ ఒక్క నిర్ణయంతో 24 సీట్లకు పరిమితం కావాలనేటువంటి నిర్ణయంతో కాపులు పూర్తిగా చీలిపోయారు, పార్టీకి దూరం అయిపోయారు.
అసలు అందరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే కూడా 24 స్థానాల్లో మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ మీకు సపోర్ట్ చేస్తారు, మిగతా చోట్ల ఎక్కడ ఓటు టర్న్అవుట్ అవ్వదా అంటున్నారు. అంటే పొత్తు విఫలం అయిపోద్దని డైరెక్ట్గా కాపు సంఘాల నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ సంఖ్యని చూసి డిసప్పాయింట్ అవ్వచ్చు. డిసప్పాయింట్ అయినంత మాత్రాన ఎంటైర్ కులాన్ని మనమే లీడ్ చేస్తాను అనేటటువంటి మోనోపొలిజంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అంతే కదండి. వీఆర్ బోర్న్ ఇన్ ద క్యాస్ట్ బట్ వీఆర్ నెవర్ మేడ్ ద క్యాస్ట్. కమ్యూనిటీ నాకు ఇంత పర్సెంట్ ఉంది కాబట్టి మేమే అవుతామని తపనున్నప్పుడు మరి కళ్యాణ్ గారు రాకముందు వీళ్ళందరూ ఏం చేశారు? అప్పుడైనా యూనియన్గా ఉన్నారా? దే ఆర్ స్ప్లిటెడ్ ఇంటూ 2 parties. సో మా ఓట్ షేర్ మాకు ఉంటుంది, లేదని మేము అనం. బట్ సీనియర్స్ ప్రకారంగా ఏంటంటే ఆ కమ్యూనిటీ భావజాలం ఉన్నవాళ్ళు జనరల్గా మాట్లాడే మాటే. దాన్ని బేస్ చేసుకుని ఓటర్స్ అందరూ వీళ్ళు చెప్తే కామ్ అయిపోతారో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నేను నా కమ్యూనిటీని అందరినీ మీరు ఇటే రండి అటు వెళ్ళకండి అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియా. ఎందుకంటే వాళ్ళు సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నారు. వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని వాళ్ళకి తెలుసు. బట్ డెఫినెట్గా కళ్యాణ్ గారు కూడా డీటెయిల్ సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఎవరికి చెప్పాల్సిన అవమానించారు. ముద్రగడ పద్మనాభం గారు అపాయింట్మెంట్ ఇచ్చి వస్తానని పాపం 6 ఏళ్ల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా బాగా ట్రోల్ అవుతుంది. అది ఏంటి? ఆయన నోట్లోంచి ఎప్పుడు ముద్రగడ పద్మనాభం కోసం కానీ లేదంటే ఇంకే కాపు లీడర్ కోసం కానీ అసలు సభల్లో కూడా ఒకనొకప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని ముద్రగడ పద్మనాభం గారి కోసం తప్పుగా అతను ఏది వారాహి యాత్ర చేస్తున్నట్టు పెడితే మనం వయసుకి గౌరవం ఇవ్వాలి, మనకి డిసిప్లిన్ ఇంపార్టెంట్, అలాంటివి చూపించకూడదని కూడా ఆయన అవి మీరు కింద దించమని కూడా చెప్పారండి. సో మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకొని అంత కరెక్ట్ అని మాట్లాడడానికైతే నాకు అది ఒక అవగాహన, అంటే అది మంచి పద్ధతి కాదు నాకు తెలిసి. సో అంటే 24 సీట్లలో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగతా సీట్లో అవ్వదు అని ఒక మాట చెప్తున్నారు. పొత్తు సఫలం కావాలంటే అన్ని చోట్ల ఆదాన ప్రధానాలు ఉండాలి. మీరు పోటీ చేసే చోట టీడీపీ వాళ్ళు ఓటు వేయాలి, టీడీపీ పోటీ చేసే చోట జనసేన వాళ్ళు ఓటు వేయాలి. ఆ పరిస్థితి ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది సార్. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గెలిచి అదే 19లో చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చుంటే ఈరోజు ఒక పర్మనెంట్ క్యాపిటల్ చూసేవాళ్ళని, ఒక పోలవరం కంప్లీట్ అయ్యేది, చాలా జరిగాయి. విడిపోయిన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందనేది ఆయన పోయిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఈరోజు ఏమవుతుందంటే మీరందరూ చూస్తున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ గారు నేను మాట్లాడారు. 4 గోడల మీద కూర్చొని బట్టలు నొక్కితే ప్రజలందరూ ఓట్లు వేసుకొస్తారా ఏంటని చెప్పి ఆయనే చెప్పారు. అంటే వాట్ ఈస్ దట్ మీన్? ఒకప్పుడు ఆయనకు సలహాదారుగా ఉన్న వ్యక్తి ఆయనే. సో మీరు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి చెప్పారు. అందులో కూడా ఏదో వ్యూహం ఉంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఓడిపోతున్నారు కాబట్టి ఈయన ఏదో ఆల్రెడీ ఓడిపోతున్నారని చెప్పండి, ఇంకొంచెం ఎలర్ట్ అయ్యి ఫైట్ చేస్తారని కూడా అనుకోవచ్చు. అంటే ఫర్ ఎనీ స్ట్రాటజిస్ట్ అతను ఇండియనే, ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చినవాడు కాదు. కాబట్టి అతనికి సలహాలు ఇచ్చి గెలిపించాలని కసితో గెలిపించవచ్చు. ఆ రోజు అతను సలహాదారుడిగా ఉంటూ పొలిటికల్ గురువుగా ఉంటూ చేయించవచ్చు. బట్ ఏపీలో ఎక్కడికి వెళ్ళిన సగటు ఒక ఆంధ్రప్రదేశ్ వాసి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన టీంని పంపిస్తున్నాడు సర్వేలకి. ఆయన కార్లు బళ్ళు కూడా ఎన్నో రోడ్ల మీద తిరిగిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డిని చేయక్కర్లేదని, చేయాలనుకుని నిజంగా చెప్తాను. ఈ 24 మేనిఫెస్టోలో పెట్టమనండి. ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే ప్రైవేట్ అనేది లేకుండా చేసేయమనండి. హెల్త్ ప్యూర్ గవర్నమెంట్ అండర్లో పెట్టేయమనండి. ఈ 2 ఇవ్వమనండి సార్. అండ్ పరిసరాలు అంటే ఏమైనా మినిమం వసతులని, ఇవన్నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్? ఇవన్నీ జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారా? జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారు. మీరు అంటే ఆయన డబ్బులు ఇవ్వడం అనే కాన్సెప్ట్ కాకుండా దానికంటే మెరుగైనవి అది చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక సస్టైనబుల్ పీరియడ్ మేము రూలింగ్లోకి రావాలి. అప్పుడు డెఫినెట్గా వర్కౌట్ చేస్తాం. రూలింగ్లో రాకుండా నేను మాట్లాడడానికి అది పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు మీ రికార్డ్స్లో మీ ఆర్థిక అంశాల్లో అసలు ఏంటి, అసలు మిగిలెంత, లోటెంత, వచ్చిందెంత, పోయేదెంత, ఈ జమ ఖర్చులు లెక్కలు అన్నీ తీస్తే డెఫినెట్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోట్ ఆఫ్ జనసేన అనేది అన్నమాట. ఎప్పుడైనా చేయొచ్చు ఫ్యూచర్లో. లేదంటే మా బోటలు వెళ్ళి ఇదే డిమాండ్ చేస్తాం కూడా. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద ఏపీ. ఈ 2 చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పథకాలన్నీ ఇచ్చే కంటే ఈ రకమైనటువంటి సంస్కరణలు చేయగలిగితే, ఉచిత పథకాలు మీరు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సూపర్ 6 అంటారు కదా తెలుగుదేశం పార్టీ అది. సో కామన్ మినిమం ప్రోగ్రామ్లో సూపర్ 6 కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్. అది ఉచిత పథకం అని అనుకోకండి. మీరు చాలా వరకు చూసినట్లయితే మీరు కూడా యూ హ్యావ్ సో మెనీ డొమైన్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ డొమైన్ అని కానీ, కామన్ మ్యాన్ కోసం కానీ, ఎక్కడైనా ఒక నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక ఏరియాలో మినిమం వసతులు లేని కూడా కవర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు గణనీయంగా చూస్తే వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయండి. వాళ్ళ పిల్లలు IITS, MTechs, వాడికి ఫినాన్షియల్గా కూడా ఎవరు సపోర్ట్ చేయరు. అతను ఇంకో రైతు దగ్గర వర్క్ చేస్తారు. ఇవన్నీ జనసేన టీడీపీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందా?
ఈ అంశాలన్నీ. మేనిఫెస్టోలో రేపు బాబు 10వ తారీఖు ఫిక్స్ అంటున్నారు, వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, ఈసారి నవరత్నాల కంటే ఇంకా అదిరిపోయే ఆఫర్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. సో మీ ఆఫర్స్ ఏముండొచ్చు, దాన్ని బట్టే కదా ఓటింగ్ జరిగేది. మా ఆఫర్స్ ఆల్రెడీ సూపర్ సిక్స్లు ప్రతిదీ మీరు చూసారు. మహిళలకు పెద్దపేట వేస్తున్నారు. తర్వాత మాకు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా చెప్పారు, మాకు చాలా ఇది సీ కోస్టల్ క్యారిడార్ ఉంది, దానికి ప్యారలల్గా కూడా టూరిజం ఇంప్రూవ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి సార్. ఉన్నటువంటి రిసోర్స్ని యూటిలైజ్ చేయాలి. ఇవి మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు కాదండి, ఇవి డెవలప్మెంట్లో పార్ట్ అండి. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు ఏంటంటే ఈ పార్టీ వస్తే తీసేస్తుందని అధికార పార్టీ ఏదో ప్రకటిస్తుంది, మేము అలా చేయమని కూడా చెప్పేశారు వీళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చేవని ఎక్కువ, మేము చేయలేమని తక్కువ అని కూడా మాట్లాడట్లేదు. ఎస్ వీ డూ ఇంప్లిమెంట్ దోస్, కానీ నిజమైన నీడి వాడికి చెందాలనేది మెయిన్ అంశం అండి. ఈ పార్టీలు వస్తే ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఒక పేదవాడికి పార్టీతో సంబంధం లేదు, వాడి మీద అనవసరంగా ముద్రేస్తున్నారు. అరే ఇతను తెలుగుదేశం అయినా ఇతను వైసీపీ అయినా వీళ్ళకి ఇవ్వకూడదు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి సార్. మీరంత ఎందుకంటే ఏ నియోజకవర్గానికి రండి, అర్హత ఉండి కూడా రాని వాళ్ళ లిస్ట్ని నేను ఇస్తాను, అప్పుడు మీరేమంటారు చెప్పండి ఎవరైనా కానీ, మిమ్మల్ని కదా జనరల్గా. సో అది చేయకూడదు కదా. మీరు ఇంత గవర్నెన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కలా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు కదా. అలాగే మీరు కొన్ని విధానాలు ఇప్పుడు పెట్టారు. ఏంటిది, చెత్త మీద పన్ను, అసలు పంచాయతీ నిధులు ఇవ్వటం లేదు మీరు. పంచాయతీకి ఒక వ్యక్తికి ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి అది నీతి ఆయోగే చెప్తుంది. తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్కైనా ఖర్చు పెట్టిన వివరాల మీద అడుగుతుంది మీకు, ఏంటి వివరాలు ఇవ్వండి అని. మీరు శ్వేతపత్రం అసెంబ్లీలో రిలీజ్ చేయాలి, అది ప్రతిపక్ష వాళ్ళు అడుగుతున్నారు. కామన్ మ్యాన్ కొన్ని తెలియదు సార్. అఫ్కోర్స్ మీరు అనేది కరెక్ట్. బికాజ్ ఏంటంటే వాడి బతుకు తెరువు తీర్చుకోవడానికి సరిపోతుంది, వాడికి ఇవన్నీ ఆలోచించే విధానమే తెలియదు. ఒక నీతి ఆయోగ్ ఉందని, ఒక ఉందని, దీనికి ఆడిట్ విభాగం ఉందని చాలామందికి తెలియదు. సో ఇంకా ఈ సెకండ్ లిస్ట్ 24 సీట్లలో 5 అనౌన్స్ చేశారు, 19 సీట్లు ఉన్నాయి. సో 19 ఒకేసారి అనౌన్స్ చేస్తారా జనసేన పార్టీ? సార్ కళ్యాణ్ గారుకి మేము గౌరవిస్తాం సార్. కమర్షియల్ ఎలిమెంట్తో పార్టీలోకి వచ్చిన వ్యక్తిని అయితే నేను కాదు సార్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నా కోసం నేను మాట్లాడతాను. రాజకీయంగా డబ్బే సంపాదించాలంటే అఫ్కోర్స్ మీకు అన్ని బాగా తెలుసు, ఏ పార్టీ దగ్గర ఉంటే ఎలాగారం చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. పదవి లేకుండా కూడా పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుసు. కానీ జనసేన భావజాలం అనేది నచ్చి నేను వచ్చానండి. బేసిక్గా అతను సినిమా అభిమాని కాదు సార్. ఐఎమ్ ట్రూ ఫ్యాన్ ఆఫ్ హిస్ పొలిటికల్ ఐడియాలజీ సార్. అది నచ్చి ఇలాంటి పార్టీ మా జిల్లాలో కొద్దిగా పాతుకుపోవాలి, రావాలి. 25 ఏళ్ళు ట్రావెల్ చేయమన్నాడు కాబట్టి ఒక 5 ఏళ్ళు చేశాను. ఇప్పటికీ నా వయసు కూడా పెద్ద వయసు కాదు, ఇంకో 20 ఇయర్స్కి వెళ్ళి 60 ఇయర్స్కి వెళ్తాను నేను. కాబట్టి ఐ వాంట్ టు స్టిక్ విత్ దిస్ పార్టీ. బట్ థింగ్ ఏంటంటే నేను నమ్మిన పార్టీ ఫెయిల్ అవ్వకూడదు, సక్సెస్లో ఉండాలని బలంగా కోరుకుంటాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచన చేస్తే బాగుంటుంది. సో అంటే 19లో ఇంకొక 10 సీట్లు అనౌన్స్ అవుతాయని అన్నారు ఇందాక. ఏంటి ఆప్షన్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా దానిలో? ఆ సీట్లు ఏ సీట్లు అయి ఉండొచ్చు? శ్రీకాకుళంకి ఇస్తారని లేదని అడుగుతున్నారు మీరు. ఈ శ్రీకాకుళం ఒకటే ఎందుకు, మొత్తం రాష్ట్రం అంతా చెప్పండి మీకు ఐడియా. ఒకసారి ఒక మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు, అంటే 2019 ఎలక్షన్ అయిన తర్వాత, అసలు నేను ఈయనకి నా పేరైనా గుర్తుంటుందా లేదా అని జనరల్గా అనుకుంటా, ఎందుకంటే పరిచయం తక్కువ కాబట్టి. కానీ ఆయన నాకు చాలా సందర్భాల్లో ఏ స్టేజ్కి ఎక్కినా రావు గారు అని ఆప్యాయంగా పిలిచేవారు. జనరల్గా రాళ్ళని నీళ్లు కోస్తాయి. సో అలాంటి వ్యక్తి మన పార్టీలో సర్వేశ్వర గారు ఒక మాట అన్నారు. ఆ రోజు నుంచి మరి నేను ఆయన మీద ఎవరు కామెంట్ చేసినా నీకేం తెలుసు అని మాట్లాడతానో అడుగుతాను తప్ప, ఆయన ఓపెన్గా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ముఖంగా అయినా, ఈవెన్ ఓవర్సీస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు, ఏంటి 24 సీట్లు తీసుకున్నారు అది ఇది అని. అంటే అక్కడ కూర్చుని ఆయనకి ఏం తెలుస్తుంది సార్, నేను కూడా వెళ్ళిన వాడిని, వర్క్ చేసి వచ్చిన వాడినే. సో అప్పుడు నాకు తెలియదు, వాళ్ళలాగే నేను ఉండేవాడిని. ఈరోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి కళ్యాణ్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారనంటే, మొన్న ఓపెన్గా కూడా చెప్పాను, నేను కూడా చెప్తున్నాను, ఈ జనసేన పార్టీలో భయంకరమైన ఓటింగ్ ఉంది. కానీ ఈ ఓటింగ్కి ఒక లీడర్గా తయారవుదామనే ఆలోచన వీళ్ళకి రావటం లేదు. వీళ్ళు ఎంతసేపు ఫాలోవర్స్గా ఉంటున్నారు. సరే మీరు లీడర్స్గా తయారవ్వకపోయినా అక్కడ ఎంతోమంది ఉంటారు సమాజం మీద అవగాహన ఉన్నాళ్ళు, ఏదో చేద్దామని తప్పనుండి ఆర్థికంగా బలం ఉండి ఒక రిటైర్డ్ అయినటువంటి పీపుల్ కూడా ఉంటారు సార్. ఒకప్పుడు వ్యవస్థలోకి ఎలాంటి వాళ్ళు వచ్చేవారు, రిటైర్డ్ పీపుల్ ఎక్కువ మంది వచ్చేవారండి నాయకులుగా. అట్లాగైనా తయారవ్వాలన్న ఆలోచన మా జనసేన అన్ని వర్గాల్లో ఉంటే బాగుంటుంది సార్. మాకు అన్ని విభాగాలు ఉన్నాయి సార్, అన్ని క్రియేట్ చేశారు. మీకు అన్ని ఉన్నాయి కాబట్టి కలిసి వస్తుంది అంటారు ఈ అసంతృప్తి ఇవన్నీ కూడా. సో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని అనడానికి ఏం లేదు. ఆ రాజకీయ వ్యవస్థలో కనీసం ఒక్కసారైనా కానీ వాళ్ళ ఇంట్లో మెంబర్ అయినా కానీ వాళ్ళైనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అనుభవం ఉంటే ఈరోజు ఈ మాట అనరు. నాకు ఒకప్పుడు నేను వాళ్ళ కూడా అలాగే అంటాను సార్.
ఇదైతే వాస్తవం. థ్యాంక్ యూ సర్వేశ్వర గారు, మీ అభిప్రాయం Thank you. తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ అధినేత 24 సీట్లపై తీసుకున్నటువంటి నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు ఏవి పార్టీలో లేవన్నారు. అలానే ఆయన శక్తిని అంచనా వేసినంత మేరకే ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నియోజకవర్గంలో కనీసం జనసేన పోటీ చేసేలాగా ప్రణాళికలు ఉండే అవకాశాలు ఉంటాయి. అతి త్వరలోనే రెండో జాబితా వెలువరిస్తారని సర్వేశ్వర గారు చెప్పిన ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.